నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ కు ధీటుగా తయారు చేస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో 48 లక్షల రూపాయలతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణానికి భూమి పూజ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలపై ఆడిట్ ఉంటుందని ప్రకటన. జెడ్పీ ఉన్నత పాఠశాలను రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 48 లక్షల రూపాయలతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ మహాకుంభమేళా నుండి తీసుకొచ్చిన జలంతో నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేసే ప్రక్రియలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధునాతన హంగులతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణానికి 48 లక్షల నిధులు మంజూరు చేయడం శుభ పరిణామమన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, ఇప్పటికే డైనింగ్ హాల్ నిర్మాణం దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, హెచ్ఎం సుబ్బారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు ఆర్వి రమణ, ఉపాధ్యాయులు నాగరాజు, మహమ్మద్ ఖాన్, కౌన్సిలర్ నాగార్జున బాబు తదితరులు పాల్గొన్నారు. జనాలంతా ఉండాలి. అర్థం పైన దాటితే ఇదంతా పెయింట్ చేయాలా, ఇది కడిగించిందంతా మనిషిని పెట్టి ల్యాడర్ పెట్టి కడిగించి అర్థం ఉన్నట్టు ఉండాలా. ఎండ ఊరు తగ్గితే పిల్లలు బయట షీట్ పెట్టేస్తాను. తోలుకోండి, నీకేమంటాము తోలు ఏమన్నా బండి ఒకటి. జెడ్పీ హై స్కూలు జిల్లాకి ఒక ఆదర్శవంతమైన స్కూలు. మదనపల్లి జెడ్పీ హై స్కూల్లో దాదాపు ఒకప్పుడు 3000 స్ట్రెంత్ ఉండేది, ఇప్పుడు 1800 ఉంది. ఈ స్కూలు 1800 ఉన్నా కూడా జిల్లాకే కాదు రాష్ట్రానికే పెద్ద స్కూల్. ఇది ఐడెంటిఫైడ్ స్కూలు. ఈరోజు ఈ స్కూల్కి లైబ్రరీ ఒకటి, అదేవిధంగా ల్యాబ్ ఒకటి, కంప్యూటర్ ల్యాబ్ ఒకటి, అదేవిధంగా లైబ్రరీ ఒకటి చాలా అవసరము. పిల్లలు ఫ్రీ టైంలో లైబ్రరీగా చదువుకొని ల్యాబ్లో ఉండి మొత్తం చూసుకునే అవసరం ఉంది. దీంట్లో మన ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న లోకేష్ అన్న గారు ఈ స్కూల్ చాలా అవసరం ఉందని చెప్పి ఆలోచించేసి 43 లక్షల రూపాయల వ్యవధితో దాదాపు 2 క్లాస్ రూమ్లు ఇవ్వడం జరిగింది. ఒకటి ల్యాబ్ రూము, ఒక కంప్యూటర్ రూమ్, 2 కూడా నేను ప్రత్యేకంగా, అదేవిధంగా లైబ్రరీ ప్రత్యేకంగా అన్న లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు భూమి పూజ చేశాము. భూమి పూజ చేస్తూ కార్యక్రమం మనం ఈరోజు స్టార్ట్ చేస్తాము. ఇదే కాకుండా మనం 50 లక్షల రూపాయలతో మనం డైనింగ్ ఇస్తున్నాం ఈ స్కూల్కి. దాదాపు పూర్తికి వచ్చింది. ఇప్పుడు గ్రానైట్ ఫ్లోరింగ్ చేయమన్నాం దానికి.
రఫ్ గ్రానైట్ ఏమన్నా అక్కడ కూడా నైస్ చేయొద్దని చెప్పాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత 26 జనవరికి ప్లాన్ చేస్తున్నాం. ఒకరోజు ఇట్లా అయినా కానీ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. ఇక నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విధంగా కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టంలో భాగంగా మున్సిపల్ ఆఫీస్లో ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గ్రీవెన్స్కి సంబంధించి మన మేనేజర్ గారు, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి డిఈ గారు, అలాగే శానిటేషన్కి సంబంధించి ఎస్ఐస్, అలాగే టౌన్ ప్లానింగ్కి సంబంధించి టీపీఎస్ గారు, ఇలా అన్ని సెక్షన్స్కి సంబంధించిన అధికారులు హాజరు కావడం జరిగింది. దీనిలో ప్రధానంగా మనకి రోడ్స్ డ్రైన్స్ కావాలని, సుబ్బారెడ్డి లేఅవుట్ ఏరియాలో రోడ్స్ డ్రైన్స్ కావాలనేది ఒక గ్రీవెన్స్ రావడం జరిగింది. అలాగే గొల్లపల్లి ఏరియాలో ఒకటి హ్యాండ్ పంప్ రిపేర్ ఉందనేది ఒకటి గ్రీవెన్స్ అనేది రావడం జరిగింది. ఇవి కాకుండా 2 మెయింటెనెన్స్కి సంబంధించి, శానిటేషన్కి సంబంధించి 2 గ్రీవెన్స్ రావటం జరిగింది. వీటికి సంబంధించి క్షేత్రస్థాయిలో మరి ఆ కన్సర్న్డ్ సెక్షన్కి సంబంధించిన అధికారులు విజిట్ చేసి వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి పీజీఆర్ఎస్లో పబ్లిక్కి సంబంధించి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇది క్వాలిటీ రిట్రెసల్ అనేది జరుగుతుంది. మనకి జిల్లా స్థాయిలో ఆడిట్ టీమ్స్ ఉండి మనం ఇచ్చినటువంటి గ్రీవెన్స్కి సంబంధించి ఎండార్స్మెంట్, అది సమస్యను పరిష్కరించామా లేదా అనేది ఎవరైతే గ్రీవెన్స్ పిటిషన్ ఎవరైతే పెట్టుకుంటారో వారితో మాట్లాడి మరి తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంత క్వాలిటీ రిట్రెసల్ జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా మీకు సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. డ్రైవర్స్ కాలనీ నందు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం డ్రైవర్స్ కాలనీ నందు సమస్యాత్మక భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిటీ హాల్ కు సంబంధించి అక్కడున్న స్థలంలో నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేయగా కొందరు మా భూమిని అడ్డం వస్తున్నా తన దృష్టికి తెచ్చారన్నారు. వారి అభ్యర్థన మేరకు నేడు ఇక్కడ పరిశీలించడం జరిగిందని, సదరు భూమిని సర్వే చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులు ఆదేశించడం జరిగిందన్నారు. क्या ये प्रॉब्लम होगा ఫస్ట్ సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళు తెప్పించారు సర్వీస్ డ్రైవర్స్ కాలనీ పర్యటన సందర్భంలో ఇక్కడ ప్రజల విన్నపం మేరకు డ్రైవర్స్ కాలనీ రావడం జరిగింది. ఆ డ్రైవర్స్ కాలనీలో చాలా ప్లాట్లు సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా ప్రజలందరూ ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టుకుంటాం మేము, ఇక్కడ మా ఏరియా వాళ్ళు మేము జరుపుకోవడానికి అని చెప్పి విన్నవించారు. తప్పకుండా ఉన్న వసతులు చూసి తప్పకుండా వాళ్ళకు ఫంక్షన్ హాల్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా కానీ
అంతా ఏరియా ప్రజలందరూ ఏం విన్నవిస్తారు వాళ్ళ ఆశ మేరకు వాళ్ళ విన్నపం మేరకే మనం ప్రాధాన్యత ఇస్తాము. తప్పకుండా ఇక్కడ ఏదైతే రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయో దీంట్లో చాలా మిస్అప్రాపరేషన్ కూడా ఉంది. దీనిపైన పూర్తిగా చెక్ చేసి ఇక్కడ ఏరియా ప్రజల కోసం తప్పకుండా న్యాయం చేస్తాం. ఆ చేసే బాధ్యత మాది నుంచి మరోసారి తెలియజేస్తూ కావాల్సిన ఫండ్స్ కూడా దానికి అలొకేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా కొంచెం శానిటేషన్ సమస్య కూడా ఉంది, అది కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమిపై నమ్మకంతో అసాధారణ మెజారిటీతో అధికారం ఇచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమ్మర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. ఇక నేడు మదనపల్లి పట్టణం దేవతానగర్ నందున్న టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాక్, నాయకులు ఆర్జే వెంకటేష్, మధుబాబు, అరుణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇసుక దందాతో ప్రజలను దోచుకున్నారని, చంద్రబాబు ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పెంచారన్నారు. గతంలో ఎన్నికల ముందు పాదయాత్రలు చేసిన నాయకులందరూ సీఎం అయ్యారని, అదేవిధంగా ఎన్నికల ముందు రాష్ట్రంలో 3000 పైచిలకు కిలోమీటర్ల యువగలం పాదయాత్ర నిర్వహించి టీడీపీ కార్యకర్తలకు భరోసానిచ్చిన నారా లోకేష్ సీఎం పదవికి అర్హుడే అన్నారు. దేశంలో ఏ పార్టీ అమలు చేయని విధంగా టీడీపీ సభ్యత్వ నమోదులో కార్యకర్తలకు ఉచిత బీమా పాలసీ అందించిన ఘనత లోకేష్ కు దక్కుతుందన్నారు. చంద్రబాబు విజనరీ ఆలోచనలతో రాష్ట్రంలో 40 ఏళ్లలో అభివృద్ది దిశగా నడిచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆ రోజు ఏదైతే కనుక మాట ఇచ్చామో ప్రభుత్వం తరఫున అదే అమలు అవుతూనే ఉంది. పేదలకి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడము, మీ ఎన్ని సంక్షేమ పథకాలు పెద్దలందరూ మాట్లాడినారు. ఈ విధంగా ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నాం. పార్టీ అందరూ కూడా ముఖ్యంగా లోకేష్ గారి యువ నాయకత్వంలో పార్టీ ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిందో ఒక పక్క సభ్యత్వాలను ఆన్లైన్ చేసి దేశంలో మొట్టమొదటిసారిగా కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడితే గనక వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ చేసినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది. కార్యకర్తలందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి తానున్నాను, నేను భయపడట్లేదు అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ నడిపించి ప్రజలతో మమేకమై అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మేనిఫెస్టోని రిలీజ్ చేసిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి మెజారిటీ ఈ రాష్ట్రానికి లభించింది. యువతను, వాటి సీనియర్ నాయకులను, కష్టపడినటువంటి చిన్న చిన్న కార్యకర్తలను కూడా మంచి మంచి పదవులు ఇచ్చి ఇవాళ పార్టీకి జవసత్వాలు లేపినటువంటి ఏకైక నాయకుడు లోకేష్ బాబు గారు. కాబట్టి ఎక్కడ కూడా కార్యకర్తలు నిరాశపడాల్సిన అవసరం లేదు. మెరిట్ ప్రాతిపదికన ఒకరు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరము ఒక పద్ధతి ప్రకారము చాలా తెలివితేటలతో ఎవరెవరైతే కష్టపడుతున్నారో, ఎవరికి ఎక్కడ ఏ స్థానంలో సమర్థత ఉంటుందో రైట్ పర్సన్ ఇన్ రైట్ పొజిషన్ అనేటటువంటి విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా పదవులు ఇచ్చుకుంటూ ఉంది. కాబట్టి అన్ని దగ్గరలో కూడా ఇదే జరుగుతుంది. త్వరలోనే సంస్థాగతంగా కూడా మనం పదవులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంస్థాగత ఎన్నికలన్నిటికీ ప్రాతిపదికగా మా కార్యకర్తలందరికీ తెలుసు. 2019-24లో మేము కష్టపడేటప్పుడు యూనిట్ వారీగా, క్లస్టర్ ఇన్ఛార్జి వారీగా, బూతుల వారీగా ఏ ఇన్ఛార్జి ఏ కార్యకర్త ఎంత కష్టపడినాడో వాళ్ళ పేరిట ఆ కష్టం నమోదయ్యింది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఒక విధానాన్ని ఆయన రూపొందించినటువంటి తీరు దేశంలో అన్ని పార్టీలకు ఆదర్శం. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చి త్వరలోనే మీకు పోలవరంలో నీళ్లు పారిస్తారని చెప్పడం, అదేవిధంగా కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కొన్ని కోట్లు కేటాయించడం, అదేవిధంగా అమరావతి రాజధానిని నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే మహానుభావుడు, దేవుడు. ఎందుకంటే 3 ఒకే బ్యాలెన్స్ గా చేస్తూ పార్టీని ఒక పక్క నారా లోకేష్ గారు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ ప్రతిపక్షం వాళ్ళు మాత్రం మాకింకా స్కీములు రాలేదు, ఇవి రాలేదంటున్నారు. మేము ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు అన్ని ఒకటొకటి అమలు చేస్తూ వస్తున్నాం. ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా త్వరలోనే అమలు చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెంట్రల్ బీజేపీ గాని, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు గాని, మా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని అన్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు దూసుకుపోతున్నారు. మీరేదో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి లేదు. త్వరలోనే
మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు విచ్చేయిచున్నారు. ఒక పెద్ద సభ, ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేక కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవమే. మదనపల్లి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కూడా, ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ సమన్వయం చేసుకుంటాం. ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు గారికి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్న, మీరు కొంచెం దృష్టి పెట్టి జిల్లా బీసీ ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఒక పక్క, జనార్దన్ రెడ్డి గారు ఇచ్చేసి త్వరలోనే ఒక పెద్ద వేదిక తీసుకొస్తాం. ఎందుకంటే ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం కాబట్టి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం క్యాడర్కి ఎప్పుడు వెన్నంటే ఉంటాం. అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి అర్బన్ ప్రాంతంలోని సీఎంఆర్ఎఫ్ లబ్దిదారుని ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే స్వయంగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై దృష్టి పెడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు. ఆరోగ్యశ్రీ నందు లేని జబ్బులకు సంబంధించి వైద్యం పొందిన వారి వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరుగుతోందని చెప్పారు. మన ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే ప్రజలకు ఇస్తున్నామో ఆ క్రమంగా ఈరోజు ఇక్కడ సుగుణమ్మ గారు మా విజయభారతి సేతన్న గారి ద్వారా అప్లై చేయడం జరిగింది. సేతన్న విన్నపం మేరకు ₹1,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, వర్ణాల అతీతంగా చాలా మ్యాగ్నానిమస్ గా సీఎంఆర్ఎఫ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వరంలాగా మారింది. వాళ్ళ ఆర్థికంగా పడిన కష్టాలకు ఇది ఒక రిలీఫ్ గా ఉంటూ వాళ్ళకు ఆదుకునే బాధ్యత మరొకసారి తెలుగుదేశం పార్టీది, పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు. మదనపల్లి పట్టణం అమ్మ చెరువు ఉమ్మిట సమీపంలోని ప్రభుత్వ కాలనీ నందు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడించారు. ఇక నేడు ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరుపేదలకు ఈ ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. తర్వాత ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని చెప్పారు. త్వరలోనే ఈ కాలనీకి నీటి వసతి, రోడ్లు, డ్రైన్ల ఏర్పాటు కృషి చేస్తానని హామీనిచ్చారు. నమస్తే. ఇది 3వ వార్డు, 2వ వార్డు మొత్తం బ్యాక్ సైడ్ పూర్తిగా ఒక స్లమ్ లాగా ఉంది. ఇక్కడ నీళ్లు లేవు, తాగడానికి లైట్లు లేవు, మనుషులు చాలా అసౌకర్యంగా ఉన్నారు. మీరు మధ్యాహ్నం విజిట్ పెట్టండి, లొకేషన్ పెడతాను మీరు. నేను విజిట్ పెట్టి లైటింగ్ వాళ్ళకు, డీకి అందరికి పెట్టి దాదాపు ఒక 30-40 లక్షలకి 50 లక్షలకి అట్లా రోడ్లు, కాలువలు పెట్టండి. ఇమీడియట్ గా డ్రిల్ చేయాలి 2 రోజుల్లో. అవసరమైతే ఒక పాయింట్ లో ఏదో కరెంట్ వైర్లు వస్తున్నాయంట, ఒక కొంతసేపు కోసం వైర్ కరెంట్ ఆఫ్ చేపించేస్తాను నేను ఒక రోజు కోసం. పెట్టించమనండి. ఈ వైర్లన్నీ కింద అంతా ఎలాడుతూ ఉన్నాయి. పిలిపిస్తాం, ఎలక్ట్రిసిటీ వాళ్ళు పిలిపిస్తాను. నేను 4 పాయింట్ వచ్చింది, ఇదే 4 పాయింట్ పెట్టింది. పెట్టాను 3 గంటలకు నీళ్లు ఇస్తా తల్లి, నీళ్లు, లైట్లు ఇస్తాము, మళ్ళా రోడ్లు, కాలువ. సరేనా? ఎండి వెహికల్ నేను పంపిస్తాను. 2వ వార్డు ఈ కోల్డ్ స్టోరేజ్ ముందర భాగంలో ఉన్న ఈ కాలనీ
నల్లగుట్ట కాలనీ ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేని కాలనీ. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వీళ్ళకి ఇళ్ళు ఇచ్చినాం, అంతేకాని వీళ్ళ బాత్రూము, వీళ్ళ ఇంటి నీళ్లు వీళ్ళ ఇండ్ల ముందరే వదులుకున్నారు. వీళ్ళకు డ్రైనేజెస్ లేవు, రోడ్లు లేవు, ప్రతి ఇంటి మీద పైన వచ్చి కరెంట్ లైన్ పోతా ఉంది. ఇదే కాకుండా తాగడానికి నీళ్లు లేవు, ఈరోజు ఏమన్నా స్కూల్ పిల్లలు పోవడానికి వసతులు లేవు. పేరుకు మాత్రం గత 5 సంవత్సరాలు ప్రభుత్వాలు నడిచినాయి, కానీ వీళ్ల కోసం చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఈ రోజే తక్షణం మున్సిపల్ అధికారులు ఇక్కడికి వస్తారు, కొత్త బోర్డు డ్రిల్ చేస్తారు, అదేవిధంగా నీళ్లు ఇస్తాము, లైట్లు ఇస్తాము. దీని తర్వాత రోడ్లు కాలువలు కూడా తప్పకుండా ఇస్తాం. మార్చి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు వీళ్ళు నాకు దాదాపు 15 రోజుల నుంచి పిలుస్తా ఉన్నారు. నేను బిజీ ఉన్నందుకు కావున రాలేకపోయినా ఇప్పుడు వచ్చి చూసినాక నిజంగా నాకే చాలా బాధ అవుతా ఉంది. వీళ్ళు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి ఎవరు కూడా కౌన్సిలర్లు కానీ ఎవరు కూడా ఆదుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఒక మారుమూల ఊర్లో పెట్టేశారు. అట్టి జరగదు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి కావాల్సిన అభివృద్ధి ఇస్తాము, వీళ్ళకి పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గృహం నందు పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన గోడ పత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంవర్ధక శాఖ డీడీ సత్యనారాయణ, ఏడీ రోహిణి, డాక్టర్ లారెన్స్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశు వైద్యాధికారులు కోళ్ల ఫారాలపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా కోళ్లకు స్టెరాయిడ్స్ ఎక్కిస్తుంటే సదరు కోళ్ల ఫారాలను సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కోడికి వాళ్ళు ఇంజెక్షన్ వేసి 60 దినాల్లో వచ్చే కోడి 40 రోజులంతా వస్తుంది. ఆ పిల్లలు తింటా ఉన్నారు. ఆ కోల్డ్ వల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారు. ఆడపిల్లలు 12 ఏళ్లకే మేజర్ అయిపోతున్నారు. ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ చెప్పండి? ఇదా ఫంక్షనింగ్ డిపార్ట్మెంట్? నేను ఇమీడియట్ గా పౌల్ట్రీ ఫారాలు ఎన్ని ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్ అందరి మీటింగ్ పిలిచాను. ఒక్క దాంట్లో కూడా అది ఏదో స్టెరాయిడ్స్ ఫీడింగ్ ఇవ్వడానికి లేదు, లేదంటే ఫారాలు మూసేసింది. కోల్డ్ ఫారాలు మనకి బాధ లేదు, క్వశ్చనే లేదు. అందులో కోల్డ్ ఫారాల్లో స్టెరాయిడ్స్ ఫీడింగ్ ఇవ్వకూడదు. స్టెరాయిడ్స్ ఫీడింగ్ కానీ ఇస్తే తప్పకుండా వాళ్ళు జైలుకే, రెండో మాటే లేదు. మన వెటనరీ శాఖ వాళ్ళు తమంతా బాధ్యతగా జిల్లా స్థాయి పనులు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో డిపార్ట్మెంట్ లో ఏమేమి మంచి కార్యక్రమాలు ఉన్నారు, ప్రజలకు అవగాహన పెంచుతున్నారు. అదే క్రమంగా కోళ్ల ఫారాల్లో కోళ్లు ఏదైతే 55 రోజుల్లో పెంచే కోళ్లు 40 రోజులకే స్టెరాయిడ్స్ తో ఆ కోళ్లు పెంచుతున్నారు. ఆ కోళ్లు మన పిల్లలు మన చుట్టుపక్కల అందరూ తింటున్నారు. అది తింటే ఖచ్చితంగా వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. సో మొత్తం బాడీ వచ్చి డిజార్డర్ లోకి వచ్చేస్తుంది. మనిషి వయసు కన్నా మించి మనిషి పెరిగిపోతే ఏమవుతాడు? ఆ విధంగా కోళ్లు ఉన్నాయి. సో నేను వెటనరీ డిపార్ట్మెంట్ చెప్తున్నాను, మొత్తం కోళ్లు ఫారాలు ఎన్ని ఉన్నాయి అన్ని విజిట్ చేయాలా. అన్ని కోళ్లు ఫారాల్లో ఎక్కడైనా అంతా ఇస్తాడే స్టెరాయిడే. ప్రతిరోజు కోడి కొలత తూకం వేస్తున్నారు, ఎంత వెయిట్ ఉందని చెప్పి. దీనివల్ల ఎంత ఆరోగ్య రీత్యా పిల్లలకు ఎంత పోతుంది. చిన్న పిల్లలు మొత్తం ఇప్పుడు నాటుకోళ్లు ఇవన్నీ చూడరు, ఉత్త తినేది ఫారం కోళ్లే. ఈ కోళ్ల వల్ల వ్యవస్థ నాశనం అయిపోతుంది. రేపు మెదడు, నరాలు, పిల్లల చూపు ఇవన్నీ తప్పకుండా దెబ్బతినిపోతాయి స్టెరాయిడ్ వల్ల. నీకు తెలుసో లేదో, కరోనాలో కొంతమందికి స్టెరాయిడ్ ఇచ్చిన దానివల్ల కళ్ళు వెళ్ళిపోయినాయి, లివర్ వెళ్ళిపోయింది, హార్ట్ వెళ్ళిపోయినాయి. చాలా మందికి ఇప్పుడు హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, ఓపెన్ హార్ట్ సర్జరీస్ జరిగినాయి, ఓన్లీ బికాస్ ఆఫ్ కరోనా స్టెరాయిడ్స్. ఇప్పుడు దానికోసం నేను వెటనరీ డిపార్ట్మెంట్ కోరుతున్నాను, తక్షణం ఈ కోళ్ల ఫారాలు కాన్స్టిట్యున్సీలో ఉన్న కోళ్ల ఫారాలు అన్నిటివే వాళ్ళకి పిలిపించి స్టెరాయిడ్ ఫుడ్ ఇస్తే కాదు, ఆ 55 రోజుల్లో యథావిధిగా ముందు ఆ కోడి అసలు కదలదు. అది డే ఫస్ట్ నుంచి ఆ స్టెరాయిడ్ తీసుకున్న తర్వాత అక్కడే ఉండిపోతుంది, దాంట్లో మూవ్మెంట్ ఉండదు. అప్పుడు దాంట్లో అది హెల్తీగా ఉండదు. అటువంటి కోళ్లు మన పిల్లలకి ఇస్తున్నారు. సో నో,
ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి కాన్స్టిట్యున్సీ పరంగా నేను వెటనరీ డిపార్ట్మెంట్ సూచనిస్తున్నాను. పూర్తి స్థాయిగా అందరికీ పిలిపించి స్టెరాయిడ్ ఫుడ్ లేకుండా క్లియర్ కట్ గా మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చి కోళ్లు హెల్తీగా ఉంటేనే అమ్మాలి. మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఉపయోగిస్తున్న పనిముట్లు పాడైపోయాయని, వాటి స్థానంలో నూతన పనిముట్లు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మస్తాన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడైపోయిన పనిముట్లతో పారిశుధ్య కార్మికులు పట్టణంలో పారిశుధ్య పనులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పనిముట్లు ఇవ్వాలని గతంలో అనేకసార్లు ఆందోళన చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ ఎన్నో సంవత్సరాలుగా పనిముట్లన్నీ కూడా పాడైపోయినాయి. పాడైపోయినటువంటి పనిముట్ల స్థానంలో కొత్తగా పనిముట్లు కొనివ్వాలని చెప్పి ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఏఐటీయూసీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పనిముట్లు లేకపోతే మదనపల్లిలో ఎలా పనిచేయాలో అధికారులు చెప్పాలి. అయ్యా మాకు పనిముట్లు లేవు, పనిముట్లు లేని కారణంగా సక్రమంగా మేము పని చేయలేకపోతా ఉన్నామని చెప్పి ఇప్పటికే ఈ రోజే కాదు, ఇంతకుముందు అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి లెటర్ల ద్వారా సంబంధిత కమిషనర్ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ ఈరోజు పారిశుద్ధ కార్మికులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేయడానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా పాడైపోయినటువంటి పనిముట్లను తక్షణమే వాటి స్థానంలో కొత్తవి పనిముట్లు కొనివ్వాలని చెప్పి, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని, సిబ్బంది బదిలీలు రద్దు చేయాలని, ధర్మాసుపత్రిని కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని గత 100 ఏళ్లుగా ఎంతో మంది పేద వైద్యులకు వైద్యులు చికిత్సలు అందించే చరిత్రలో నిలిచిపోయిందన్నారు. పీలేరు, తంబళ్లపల్లి, పొంగనూరు నియోజకవర్గాలతో పాటు కర్ణాటక ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. రోజుకు 1200 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్లుగా వైద్య సేవలు పొందారన్నారు. మదనపల్లి ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ప్రభుత్వ ఆసుపత్రిగా, జిల్లా ఆసుపత్రిగా తర్వాత రోజుల్లో సర్వజన బోధనాసుపత్రిగా అభివృద్ధి చేయడంలో ప్రజలందరూ హర్షించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలకు గ్రహణం పట్టిందని, ఇక్కడున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 44 మంది వైద్యులను, మరో 24 మంది స్టాఫ్ నర్సులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సర్వజన బోధన ఆసుపత్రి వల్ల మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం వస్తుందని, దూర ప్రాంతాలకు వెళ్లడం, సకాలంలో వైద్యం అందరికీ అందకపోవడం, అలాంటి బాధల నుండి విముక్తి ఉంటుందని భావించిన ప్రజలపై కూటమి ప్రభుత్వం పిడుగు వేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బోధన ఆసుపత్రిని కాపాడుకోవడానికి ప్రజలందరూ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. లోకేష్ గారు వచ్చిన సందర్భంగా టొమాటో ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పోతూ ఒక్కొక్కటిగా మదనపల్లిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా, సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ పరం నుంచి ఉన్నటువంటి అన్ని సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయాలని, తన సొంత సామాజిక వర్గాలకు దారదత్తం చేయాలని చెప్పి ఈ రోజు నారాయణ ఏదైతే మంత్రి నారాయణ విషయం నారాయణ కానీ, అదేవిధంగా ఏదో విజయభాస్కర్ చౌదరికి అని చెప్పి అనేక ఊహాగానాలు మదనపల్లి ప్రజల్లో వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందిస్తా ఉంది. ఎన్నో సంవత్సరాల ఘన చరిత్ర ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఉంది. ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకి, మీ సామాజిక వర్గాలకి దారాదత్తం చేసి ₹1,00,00,000 దండుకోవాలని చూస్తా ఉన్నారంటే, ప్రజల వైద్యాన్ని కూడా మీరు అడ్డం పెట్టుకుని ₹1,00,00,000 తీసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఈ రోజు వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే సత్యకుమార్ గారికి నేను మాట చెప్తా ఉన్నా, ఇదే మదనపల్లి ఈ రోజు మీరు రాజకీయంగా ఉన్నతమైన స్థానాలకి తీసుకురావడానికి ప్రధానమైన కారణం
మదనపల్లి అడ్డం పెట్టుకుని ఈ రోజు మీరు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. మీకు రాజకీయ భవిష్యత్తుని ఇదే మదనపల్లి ఇచ్చింది. కానీ ఈ రోజు మదనపల్లి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ వైద్యంలో వాళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి సత్యకుమార్ గారికి కూడా నేను విన్నవిస్తా ఉన్నా. నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చినటువంటి ఈ హామీలను ప్రధానంగా ఇదే మదనపల్లిలో మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ మా బాధలంతా కూడా తీరుతా అని చెప్పి కోరుకున్నటువంటి ఈ పేద ప్రజల నోట్లో మట్టి కొట్టారు. మీరు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఈ మదనపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడ సరైన వసతులు లేక ఎన్నో సార్లు మదనపల్లికి ఇదే తిరుపతికి బెంగళూరుకి వేలూరుకి పోతా దారి మధ్యలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ పోయి లక్షల రూపాయల డబ్బులు పెట్టుకోలేక తిరిగి వచ్చేసి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలన్నీ కూడా పోతాయి. మెడికల్ కాలేజ్ వస్తుంది అని అనుకుంటే మెడికల్ కాలేజ్ పోవడమే కాకుండా ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్కు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారంటే మీరు ఈ ప్రైవేట్ విధానం ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మదనపల్లి ప్రభుత్వ బోధనాసుపత్రిగానే ఉండాలి, ప్రభుత్వ ఆసుపత్రిగానే ఉండాలి. రాబోయే కాలంలో అందరినీ మనం కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్దమవుతాం. మేము ఒకటే చెప్తాం, ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఊసరవిల్లులాగా ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉండేలాగా పాలకపక్షంలోకి వచ్చేలాగా మీరు వివరించొద్దు. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మదనపల్లి బోధన ప్రభుత్వ ఆసుపత్రిగానే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మదనపల్లి రూరల్ మండలం సిఐటియు గ్రామ పరిసరాల్లో చెరువులు, కుంటలు, కాలువలు, శ్మశాన స్థలాలను కొందరు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని సర్పంచ్ పార్సరథి వైసీపీ నాయకులు వెలుగు చంద్ర ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు అక్రమార్గులు దౌర్జన్యంగా తమ పంచాయతీలో భూములు ఆక్రమిస్తున్నారని అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దగ్గరికి రా, దూరం ఫోటో దగ్గరికి వస్తాను. ఫోటో చంద్రన్న తిరుగు. 2 రోజుల మురుపు సిటిఎం గ్రామంలో జగనన్న లేఅవుట్లో అవకతవకలు జరిగాయని దాని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టారు కొంతమంది. దాంట్లో వాస్తవాలు అంటూ ఏమీ అని ఈవేళ గ్రామ ప్రజలకు మొత్తం మండల ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో గౌరవ సబ్ కలెక్టర్ గారికి రిక్విజేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గొల్లపల్లి మిట్టనందు 354 సర్వే నెంబర్ 2వ లెటర్లో జగనన్న కాలనీకి ఏదైతే గవర్నమెంట్ సర్వే చేసి రాళ్లు నాటిందో కేవలం దాంట్లోనే పేద ప్రజలకు మేమైతే హౌసింగ్ శాంక్షన్ అయ్యి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక ఇద్దరికి కూడా గుణార్థనాలు వేసుకున్నారు. ఆన్లైన్లో ఉంటే మీకు పొజిషన్లతో కూడా ఇస్తామని చెప్తే 2 గుణార్థనాలు వేసుకున్నారు. 2కి ఆల్రెడీ బిల్లులు పడ్డాయి. అది ఏదైతే లేఅవుట్ ఇచ్చినారో ఆ స్థలం దాంట్లోనే ఉంది. కాకపోతే దాన్ని కొంతమంది వ్యక్తులు జేసీబీలు తీసుకొచ్చి అక్రమంగా ఎలాంటి రెవెన్యూ వారిని సంప్రదించకుండా ఎవరిని సంప్రదించకుండా కూడా దాన్ని తొలగించారు. అది భావ్యమా అని నేను ఈవేళ అడుగుతున్నాను. రెవెన్యూ వారు గతంలో కూడా 3 సార్లు సర్వే చేసి మార్కింగ్ కూడా ఇచ్చారనమాట. ఈ చిట్లాకుప్ప అనే స్థలము ఈ లేఅవుట్ లో అయితే లేదు. గతంలో ఎస్సీల అనుభవంలో ఉండింది. ఈ స్థలం కూడా చిట్లాకుప్ప కానీ రెవెన్యూ రికార్డులు ఎక్కడ కూడా కేటాయించిన ప్లేస్ అయితే లేదు. దాన్ని ఊరి పర్పస్ కోసం అందరూ ఊర్లో గతంలో కూడా పెద్ద మనుషులంతా కలిసి ఇది ఎస్సీలు మీరు ఏం పంట పండుతుందిలే దీంట్లో ఉండేది, దీంట్లో జొన్నలో చల్లుకుంటారు, ఊరికి మంచి కోసం మీరు ఇవ్వండి అంటే వాళ్ళు కూడా అనుభవంలో ఉండేది స్థలం వదిలేశారు 40 సెంట్లు దాన్ని. ఇది వాస్తవ పరిస్థితి. కాకపోతే దీన్ని బేస్ చేసుకుని మేమేదో అవినీతి చేశామని మా మీద వేయడం, లేఅవుట్లు అమ్ముకున్నారనడం, ఇండ్లకు అమ్ముకున్నారనడము, ఫ్లాట్లు సైట్లు అమ్ముకున్నారనము, అక్కడ అవినీతి ఇక్కడ దాన్ని మీరు నిరూపించగలరా అని నేను ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నా. మీరు నా అవినీతి ఏమన్నా నిరూపించగలరా? లేదంటే నేనే కాణిపాకానికి వచ్చి నేను ప్రమాణకం చేయగలను. ఆ ధైర్యం మీకుందా? ఈ ఫలాని సర్పంచ్ ఆనంద్ ప్రసాద్ అవినీతి చేశాడనే ధైర్యం మీకుంది, చేయగలరా మీరని? మీకు ప్రమాణకం మీకు సిద్దమా? లేదంటే నేను సిద్దంగా వచ్చి చేస్తానని తెలియజేస్తున్నా. ఇలాంటి ప్రశాంతమైన గ్రామాల్లో చిచ్చు పెట్టకుండా గ్రామస్తులంతా కలిసిమెలిసి ఒక అండర్స్టాండింగ్ మీద గ్రామం అభివృద్ధికి పాటుపడాలి. గానే కులాల మధ్య ఇతరుల మధ్య చిచ్చులు పెట్టి విడదీయకండి మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటుంది. ముఖ్యంగా ఒక 2-3 రోజుల నుండి మా సిటీంలో జగనన్న లేఅవుట్ 354 సర్వే నెంబర్లో జగనన్న లేఅవుట్లో పేదలకు
ఎవరైతే బెనిఫిషియర్స్ ఉండారో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఆ రోజు మేము అందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా సర్పంచ్ ఆనందన్న అయితేమి, ఎంపీపీ రెడ్డమ్మ వాళ్ళ భర్త వెలుగు చంద్రగా నేనైతేమి ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా స్వచ్ఛందంగా నిజాయితీగా ప్రతి బెనిఫిషియరీ అర్హత ఉన్నోళ్ళు పార్టీలు ఏమీ చూడకుండా వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పించినాం. ఏదైతే మా పైన ఆరోపణలు వచ్చాయో, నేను ఒకళ్ళకి ఎస్సీ ప్రతినిధి అయినంత మాత్రాన ఎస్సీ కుటుంబానికి ఎవరికైనా బెనిఫిషియరీ అర్హత ఉన్న వాళ్లకు ఇండ్లు ఇస్తే అవన్నీ నావే. దొడ్డమ్మ చెరువు సర్వే నెంబర్ 363 1వ లెటర్లో 11 ఎకరాల 50 సెంట్లు. ఈ రోజు చూస్తే అది దాదాపు 6-7 ఎకరాలు లేదు. దాంట్లో వాళ్ళు జేసీబీలు పెట్టుకునేదానికి ఆవుల షెడ్లకు వాళ్ళ ఇంటి నిర్మాణాలకు దాదాపు గౌరవ ఫ్యామిలీనే 1 ఎకరాకు పైనే వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళను చూసి చుట్టుపక్కల ఉండే ఒక 10 కుటుంబాలు అరకుంటా వాళ్ళను చూసి ఆక్రమించుకున్నారు. ఈ రోజు ఆ దొడ్డమ్మ చెరువు పైన గతంలోనే మేము కలెక్టర్కు అర్జీ ఇచ్చి క్లీన్ చేయించాలంటే వాళ్ళ వల్ల 10 మంది ఇబ్బంది పడతారని కూడా మేము ఒక ప్రజాప్రతినిధులుగా మేము ఆ రోజు వెనక్కి రావడం జరిగింది. ఈ రోజు దొడ్డమ్మ చెరువు వల్ల చెరువును వాళ్ళు పూడ్చేసి జేసీబీలతో షెడ్లేసుకోవడం వల్ల ఈ రోజు ఊరు నరసింహస్వామి గుడి అయితేమి, పరమటి వీధి అయితేమి మునగడకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలంలో కొండ ప్రాంతం నీళ్లన్నీ అట్లే వస్తాయి. 353 సర్వే నెంబర్లో హిందూ శ్మశాన వాటికి కేటాయించిన స్థలాన్ని అక్కడ కూడా రేగల్లో ఉండే ప్రజలు సంవత్సరానికి ఒకతూరి చిట్లా కుప్ప వేసుకునే స్థలాన్ని హిందూ శ్మశాన వాటికనే గౌరవ కృష్ణమూర్తి 1 ఎకరా ఆక్రమించుకున్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇండ్లు చూపించారు కదా. ఇదే గౌరవ రఘు భారీ పేరుతో లలితమ్మ పేరుతో కూడా జగనన్న కాలనీలో మేము ఇల్లు ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? గతంలో వాళ్ళు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీనే, ఇప్పుడు తెలుగుదేశం కూటమి వస్తే మళ్ళీ తెలుగుదేశం. నేను ఒకటే చెప్తున్నా, కోర్టు నన్ను ఉన్న పలంగా కోటీశ్వరుని ఏదో చేసిన ఆ కోట్లన్నీ వాళ్ళే తీసుకొని నాకున్న అప్పులు నాకున్న ప్రాపర్టీస్ ఎక్కడైనా నేను సంతకం పెడతా, నాకు 30 లక్షలు ఇవ్వను. ఛాలెంజ్, కోర్టు వద్దు. నాకున్న ఆస్తులు నాకున్న అప్పులు వాళ్ళు కట్టుకొని నా ఆస్తి అంతా రాసుకోమను. అదే వాళ్ళకుండే ఆస్తులు ఏమన్నా నేను చెప్పిన ఇది వాస్తవం కాదని నిరూపించుకుంటే నేను దేనికైనా సిద్ధమే. ఇవన్నీ వాస్తవం. మేము ఈరోజు సర్వే నెంబర్తో సహా ఎక్కడెక్కడ ఏమేమి కబ్జా జరిగిందని మేము ఇన్నాళ్ళు గ్రామం ప్రశాంతంగా ఉండాలా, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని ఉన్నాం. ఈరోజు నిజాలు బయట పెడుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ కు ధీటుగా తయారు చేస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో 48 లక్షల రూపాయలతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణానికి భూమి పూజ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలపై ఆడిట్ ఉంటుందని ప్రకటన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.